సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బెస్ట్ స్కీమ్ వచ్చిందండి మత్స్యకారుల కోసం. అదే PMMKSSY, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన. సో ఆల్రెడీ మత్స్య కిసాన్ యోజన స్కీమ్ అనేది ఉంది. సో అది ఉన్నప్పటికీ కూడా దాని కొనసాగింపుగానే స్కీమ్ తీసుకోవడం జరిగింది. అంటే దాంట్లో పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు, అందుకని ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో దీంట్లో హైయెస్ట్ గా 40 lakhs వరకు లోన్ ఇస్తారు. అలాగే హైయెస్ట్ సబ్సిడీ 60% వరకు హైయెస్ట్ సబ్సిడీ కూడా ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట మత్స్యకారుల కోసం. సో ఇంతవరకు కూడా 60% సబ్సిడీ అని ఇంతవరకు ఏ స్కీమ్ లో లేదు, ఈ స్కీమ్ లో ఉందండి. సో దీనికి ఎవరెవరు అప్లికేషన్ పెట్టచ్చు, ఏ విధంగా పెట్టాలి, తర్వాత దాని ప్రాసెస్ ఏంది అనే వివరాల గురించి తెలుసుకుందాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన అనేది ఈ NFDP కింద, అంటే నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కింద ప్రతి ఒక్కరికి డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందుకు ఎలా ఉందంటే ఒక సంఘం టైప్గా, ఒక యూనియన్ టైప్గా ఉండేది. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండేది, అంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉండేది. అయితే ఇప్పుడు ఈ NFDP సైట్ కింద ఏం చేస్తున్నారంటే దేశం మొత్తం మీద అసలు ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అందించాలి, అలాగే మధ్యలో ఎవరు మీడియేటర్ లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీకి అమౌంట్ ఇవ్వాలన్నా, ఏదైనా స్కీమ్ ఇవ్వాలన్నా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి అని ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీన్ని NFDP కింద రిజిస్ట్రేషన్గా డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. లబ్ధిదారుల దగ్గర రావాలంటే కొంచెం టైం టేకర్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు, అన్ని కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా స్కీమ్ ఇవ్వాలన్నా, అమౌంట్ ఇవ్వాలన్నా సరే డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట, మెయిన్ టు బెనిఫిషరీ వారికి కూడా. సో అయితే దీనికి ఎవరెవరు అప్లికేషన్ పెట్టచ్చు అంటే మత్స్యకారులు ప్రతి ఒక్కరు పెట్టచ్చు అండి. సో మత్స్యకారులు అనగానే మనకి ఆ బీసీలు అని చాలా మంది తెలుసు. సో బీసీలే కాదు, SC ST వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. ఏ విధంగానంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టేవారు ఈ మత్స్యకారుడై ఉండాలంటే, మత్స్యకారుడు అంటే చేపలు పట్టేవారు ఒకరే కాదు, ఎవరైతే చేప పిల్లలు తయారు చేస్తారు కదా, చేప పిల్లలు తయారు చేసే కంపెనీ కూడా అప్లికేషన్ పెట్టచ్చు కంపెనీ తరపున. అలాగే ఆ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని కింద అప్లికేషన్ పెట్టచ్చు. చేప పిల్లలు చెరువులు వేస్తారు కదా, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, చేపలు పట్టుకెళ్లేవారు కానీ దాంట్లో వేసేవారు కానీ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది కదా, ఈ ఫిషరీస్ సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. చేపలు పట్టేవారు అప్లికేషన్ పెట్టచ్చు. ఈ కుల వృత్తి ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే చేపలు స్టోర్ చేయడానికి ఐస్ ఫ్యాక్టరీస్ నడిపిస్తుంటారు కదా, సో వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. వీధిని తిరిగి చేపలు అమ్ముకుంటారు కదా, అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకు అసలు ఓకే తెలంగాణ ఆంధ్రలో కొంచెం ఆ క్యాస్ట్ వాళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, వేరే స్టేట్ లో వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అమ్ముతుంటారు, కొనుకొచ్చుకుని అమ్ముతుంటారు, అలాంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే ఎక్వేరియం తయారు చేస్తారు కదా, చేపల సంబంధించి ఎక్వేరియం సంబంధించి ఉంటుంది కదా, వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. తర్వాత సముద్రం దగ్గర సంబంధించి ముత్యాలు కల్టివేట్ చేస్తుంటారు కదా, ముత్యాల బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. సముద్రంలో చేపలు పట్టేవారు అప్లికేషన్ పెట్టచ్చు. తర్వాత సొంతంగా ఏనాక ఒక రైతులాగా, అంటే ఉన్న ఎకరం భూమిలో ఒక చెరువులాగా ఫార్మేషన్ చేసుకొని చేపలు పెంచుతుంటారు కదా, సో వాళ్ళు మత్స్యకారులు అయి ఉండొచ్చు, వేరే క్యాస్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, సో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే ఆ షాప్లలో షాప్ పెట్టుకుని అమ్ముతుంటారు కదా చేపలు, వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళనే ఉండొచ్చు, ముస్లిమ్స్ కూడా ఉంటారు దాంట్లో, వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు. అంటే ఈ చేపలకు సంబంధించి ప్రొడక్షన్ అయిన దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి ఎండ్ అంటే వెళ్ళే వరకు ఈ చైన్ కు సంబంధించి ఎంత మందికి అయితే లింక్ ఉంటుందో దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు అప్లికేషన్ పెడితే కూడా కనిపిస్తుంటారు అక్కడ ఎవరెవరు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అంటే మంచినీటి చెరువులో చేపలు పట్టేవారు, ఉప్పు నీటి చెరువులో చేపలు పట్టేవారు, నదిలో చేపలు పట్టేవారు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టచ్చు. సరే, ఈ అప్లికేషన్ పెడితే వచ్చే బెనిఫిట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ పెట్టడం వల్ల ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఎవరైతే దీని కింద అప్లికేషన్ పెట్టి వాళ్ళకి అప్రూవ్ అవుతుందో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవ్ అయిన వారు, ఓకే, వాళ్ళందరూ కూడా బై డిఫాల్ట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అలాగే ఈ బిజినెస్ సంబంధించి ఎవరెవరైతే ఏ చైన్ కి సంబంధించి ఉంటారో, అంటే ఒకరు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోట్లు ఊరలు అవసరమవుతాయి. కొంతమంది చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జీపులు అవి అవసరమవుతాయి. కొంతమంది చేపలు ఇండివిజువల్ గా అమ్మేవారు ఉంటారు కస్టమర్స్ కి, వాళ్ళకి చిన్న రిక్షానో లేకపోతే ఐస్ డబ్బాలు అవసరమై ఉంటాయి. ఇట్లా ఆ చైన్ కి సంబంధించి కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి రా మెటీరియల్ అవసరమైతే ఫీడ్ తయారు చేస్తారు కదా చేపలకు సంబంధించి, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. సో ఫీడ్ సంబంధించిన ప్రొడక్షన్ చేసేవాళ్ళు, సో ఆ యొక్క చైన్ కి ఎవరెవరికైతే లింక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. సో వాళ్ళకి అందరికి సంబంధించి ఏదైతే పెట్టుకుంటామో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది సబ్సిడీ కింద వస్తుంది. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే
అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తారండి. కొన్ని వాటికి మాత్రం ట్రైనింగ్ కూడా ఇస్తారు, డ్రైవర్స్ తప్పితే మిగతా చేపలు క్యాచింగ్ ఇట్లాంటిది, తర్వాత ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలని చెప్పేసి దీంట్లో ట్రైనింగ్ కూడా ఉంది. ట్రైనింగ్తో పాటు ఎక్విప్మెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి ఆ బడ్జెట్ వచ్చేసి 42,000 కోట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగిందనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి అట్లాంటి మెసేజ్ కూడా వస్తుంది, 42,000 కోట్లు మంజూరైందని చెప్పేసి. సో త్వరలో ప్రాసెస్ స్టార్ట్ కాబోతుందండి. ఆల్రెడీ దాదాపు ఇంచుమించు 1 year అయిపోయింది ఈ స్టార్ట్ అయ్యి కూడా, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేవండి, చాలా సింపుల్. మీ యొక్క ఆధార్ కార్డ్ అంటే అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్, అది ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే బెటర్ ఇంకా. ఓకే, అదొకటి, ప్లస్ బ్యాంక్ అకౌంట్, అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఏంటంటే టెంపరీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. టెంపరీగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్కి. అక్కడ నుంచి ఢిల్లీ లెవెల్లో, అంటే ఇక్కడ మామూలుగా అయితే డైరెక్ట్ అండి, ఇక్కడ మా పిఎం విశ్వకర్మ చాలా మంది అప్లికేషన్ పెట్టే ఉంటారు, ఎట్లా ప్రాసెస్ సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ అవుతుంది. ఎందుకంటే ఇది అనేది స్పెషల్గా ఇచ్చారు కాబట్టి, ఆ స్పెషల్ కేటగిరీ కింద ఉంది కాబట్టి, సో తక్కువ లబ్ధిదారులు ఉంటారు. దాదాపుగా దేశం మొత్తం ఒక 25 లక్షల మంది ఉన్నట్టున్నారు మత్స్యకారులు అనేది రిజిస్ట్రేషన్, అంటే పాత డేటా ప్రకారం అయితే. సో వాళ్ళకందరికి తక్కువ డేటా ఉంది కాబట్టి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లే వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో కలెక్టర్ ఆఫీస్ లో అప్రూవ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది అనమాట. సో ఢిల్లీలో కూడా అప్రూవ్ ఇవ్వాలి నేషనల్ లెవెల్లో. సో దేశం మొత్తం కూడా అంతే, అదే ప్రాసెస్. సో అక్కడ నుంచి మళ్ళీ ఫైల్ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాపర్ గా వెరిఫికేషన్ చేసి బ్యాంక్ కి లింక్అప్ చేసి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే బ్యాంకు కూడా ఆల్రెడీ 42,000 కోట్లు ఆడి సబ్సిడీ కింద కేటాయించి జరిగింది కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో దీంట్లో మనకి బండ్లు వస్తాయి, వెహికల్స్ కూడా వస్తాయి, మనకి మత్స్యకారుల వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ ఇస్తాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రిక్షాలు వస్తాయి, అంటే ఐస్ బాక్స్ పెట్టుకొని వీధి అమ్ముతుంటారు కదా, అట్లాంటివి కూడా వస్తాయి. తర్వాత షాప్ పెట్టుకోవడానికి కూడా కొంచెం సబ్సిడీ అమౌంట్ కూడా ఇవ్వబోతుంది. ఎలక్ట్రిక్ బోట్లు వస్తాయి, వరలు వస్తాయి. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది కనుక మేము మైస్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాం చేపలకు సంబంధించి, దానికి సాయం చేస్తారు 60% సబ్సిడీతోని. లేదు మేము ఒక ప్రొడక్షన్ చేప పిల్లల్ని తయారు చేసి ప్రొడక్షన్ పెట్టుకుంటాం అంటే దానికి ఇస్తారు. లేదంటే చేపలు ఫీడ్ తయారు చేస్తామంటే దానికి ఇస్తారు. సో ఇదంతా కూడా ప్రాసెస్ రాబోతుందండి. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 1 year అయిపోయింది ఇంచుమించు కాబట్టి ఫస్ట్ లిస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి అందరికీ కూడా వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ పెట్టే వాళ్ళకి నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది. నా యొక్క సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి. ఫస్ట్ లిస్ట్ ఫైనల్ అనుకోండి, సెకండ్ లిస్ట్ అనేది తర్వాత విషయం అది. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే వీడియోని ఇంకా మీ యొక్క మత్స్యకారులకి షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన సపరేట్ బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రాసెస్ కూడా మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతుంది దీనికి సంబంధించి. సో ఎక్కడ అప్లికేషన్ పెట్టచ్చు అంటే ఇది మనకి డైరెక్ట్ గా మీరు ఓన్ గా కూడా అప్లికేషన్ పెట్టచ్చు సైట్ లో. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు సిఎస్సి సెంటర్లో మాత్రం అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే తర్వాత లోన్ ప్రాసెస్కి వాళ్ళతో లింకప్ చేసే అవకాశం ఎక్కువ. సో అందుకని మీరు ఓన్గా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. లేదంటే సిఎస్సి సెంటర్లో మాత్రమే అప్లికేషన్ పెట్టండి. ఈ మీ సేవ అక్కడిక్కడ కాకుండా ఉంటే ఓన్గా, లేదంటే సిఎస్ సెంటర్లో, మీ దగ్గరలో చాలా ఉంటాయి సిఎస్ సెంటర్లో. ఊరికో సిఎస్ సెంటర్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా అప్లికేషన్ పెడతారు. సిఎస్ ఐడి ఉండాలి, వాళ్ళ స్టాఫ్ ఉన్న సర్టిఫికేట్ తీసుకోండి. సో ఇంకా ఎవరైనా పెట్టుకోవాలంటే తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి. దీనికైతే లాస్ట్ డేట్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు. సో లాస్ట్ డేట్ మాత్రం ఎటువంటి లాస్ట్ డేట్ అయితే లేదు. అంటే 2028 వరకు అయితే స్కీమ్ అయితే ఎక్స్టెండ్ అయితే ఉంది. కాకపోతే 2028 వరకు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్ కనుక వచ్చిందంటే బడ్జెట్, ఎందుకంటే 42,000 కోట్లు ఫస్ట్ లిస్ట్ కే పెట్టింటారు కాబట్టి అక్కడికి వస్తే మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ కి రావాలంటే కొంచెం కష్టం కాబట్టి తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకోండి. మీ యొక్క సంఘం ఎవరైతే ఉంటారో మత్స్యకారుల సంఘం, మీ యొక్క ఉపాధ్యక్షులు కానీ అధ్యక్షులు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతుండండి. ఇంకేమైనా డీటెయిల్స్ వస్తే కూడా నేను మన ఛానల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెడతాను. ఓకే, సో ఇప్పటికైతే తినండి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.